రాముడు కైకేయి మందిరం లోపలికి ప్రవేశించాడు. ఆ పర్యంకం మీద పడిపోయి ఉన్నటువంటి దశరథ మహారాజు గారి ముఖాన్ని, ఆయన యొక్క ఆకారాన్ని, ఆయన స్థితిని చూసి పావుని అకస్మాత్తుగా తొక్కిన వ్యక్తి ఎంత భయానికి గురవుతాడో అంత భయపడి ఉలిక్కిపడ్డాడు. ఇటువంటి స్థితిలో ఉన్నాడేమి తండ్రి అని ఆశ్చర్యపోయాడు. కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను చూసేటప్పటికీ నా తండ్రి వెంటనే ప్రసన్నుడవుతాడు. అటువంటిది ఇవాళ నేను వచ్చినప్పటికీ కూడా ప్రసన్నుడు కాకుండా రాజు చాలా దుఃఖంతో ఉన్నాడు. ఏ కారణం చేత దుఃఖంతో ఉన్నాడు రాముడికి అర్థం కాలేదు. కైకమ్మ వంక తిరిగి కైకమ్మకి నమస్కరించి, అమ్మా, నేను ఒకవేళ ఏదైనా తెలియక అజ్ఞానంతో అపరాధం చేశానా? నేను చేసిన పని వలన తండ్రి గారి మనసు బాధపడిందా? ఆయన అనుగ్రహం నాకు కలిగేటట్లుగా నువ్వు దయతో చేయవలసింది శారీరకమైన బాధ కానీ మానసికమైన బాధ కానీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు పొంది ఉన్నాడా? అమ్మా, మనుష్యుడన్న తర్వాత శారీరకమైన బాధో మానసికమైన బాధో లేకుండా ఉండదు. ఏదో ఒకటి ఉంటుంది. దుర్లభం హి సదా సుఖం. ఎప్పుడూ సుఖంగా ఉండడం అన్న మాట సాధ్యం కాదు కదా. ఒక్కొక్కసారి మనసుతో అనుభవించవలసిన కష్టం వస్తుంది. ఏదో మనసుకి క్లేశం కలిగేది జరుగుతుంది. ఒక్కొక్కసారి శరీరానికి ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఈ రెండు సమయముల యందు దుఃఖమును పొందుతారు. అట్లా దుఃఖాన్ని పొందినంత మాత్రం చేత మరీ నేలపడిపోవలసిన అవసరం ఉండదు కదా. అన్ని వేళలా సుఖముంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఈ మర్త్యలోకానికి ఒక నియమం ఉంటుంది. ఈ లోకానికి వచ్చినప్పుడు పాపము పుణ్యము రెండూ కూడా అనుభవించవలసి వస్తే ఈ లోకానికి పంపిస్తారు. కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవించాలి అంటే స్వర్గలోకానికి పంపిస్తారు. అక్కడ దేవతలు ఎప్పుడూ త్రిదశులు అంటారు. అంటే 30 సంవత్సరాల వయసులోనే ఉండి వాళ్ళు భోగములను అనుభవిస్తూ ఉంటారు. కారణం, వాళ్ళకి పుణ్యం మాత్రమే ఉంటుంది కాబట్టి పుణ్య ఫలితాన్నే అనుభవిస్తారు. కేవలము దుఃఖమును అనుభవించాలి అంటే తిరియక్కులుగా జన్మిస్తారు. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా వెన్నుపాం పెరిగేటట్టుగా ఉండేటటువంటి జీవులకు తిరియక్కులని పేరు. ఆ తిరియక్కులకు ఆకలేసినప్పుడు అన్నం దొరుకుతుందని నమ్మకం ఉండదు. మనం క్షేమంగా భద్రంగా ఉంటామన్న నమ్మకం ఉండదు. ఎప్పుడూ ఏదో భయంతోనే కాలాన్ని గడుపుతూ ఉంటాయి. అందుకని పాప ఫలితాన్ని అనుభవించవలసి వస్తే, దుఃఖాన్ని అనుభవించవలసి వస్తే తిరియక్కవుతాడు. అట్లా కాకుండా పాపానికి ఫలితాన్ని పుణ్యానికి ఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తే మనుష్య జన్మనిచ్చి మత్స్యలోకానికి పంపిస్తారు. అప్పుడు మారి మారి రాత్రి పగలు ఎట్లా వస్తాయో అట్లా ఒక్కొక్కసారి దుఃఖము కలుగుతుంటుంది, ఒక్కొక్కసారి సుఖము కలుగుతూ ఉంటుంది. అప్పుడు పాపము నశిస్తూ ఉంటుంది, పుణ్యము నశిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనుష్యుడిగా జన్మించాడు కాబట్టి తన శరీరము చేత పుణ్యమును చేసుకోవాలి, మనసు చేత పుణ్యాన్ని చేసుకోవాలి, వాక్కు చేత పుణ్యాన్ని చేసుకోవాలి. ఒక పక్క పాపాన్ని పోగొట్టుకుంటూ కొత్తగా పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి పరమోత్కృష్టమైన సాధనం మనుష్యుని యొక్క శరీరం. అందుకని మర్త్యలోకంలోకి వచ్చినటువంటి వాడు ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు అని చెప్పడం సాధ్యం కాదు కదమ్మా. తండ్రి గారికి ఇవి తెలియని విషయాలు కావు కదా. ఏదో దుఃఖం కలిగితే నాన్నగారు మరీ అంత దుఃఖానికి వశపడిపోయి అట్లా ఉండవలసిన పరిస్థితి ఎందువల్ల కలిగింది? భరతునికి కానీ శత్రుఘ్నులకు కానీ నా తల్లులకు కానీ ఏదైనా అశుభం కలిగిందా? దూరదేశంలో ఉన్నారు సోదరులు. ఏదో మనసుని బాగా కలచివేసే వార్త ఉంటే తప్ప తండ్రి గారు ఇట్లా ఉండే పరిస్థితి లేదు. ఆయన ఆజ్ఞ పరిపాలించకుండా, ఆయన సంతోషానికి కారణం కాకుండా, ఆయన దుఃఖంలో ఉంటే కేవలం చూస్తూ నేను ఒక్క ముహూర్తం కూడా ఉండలేనమ్మా. నా కుమారుడిగా నా ధర్మం ఏమి అంటే తండ్రిని సుఖపెట్టాలి. అటువంటి తండ్రి నేను ఇక్కడ ఉండగా దుఃఖపడుతుంటే కుమారుడనయ్యుండి నేను ఉండడంలో ప్రయోజనం ఏముంది? కాబట్టి యతో మూలం నరపశ్చేత్ ప్రాతుర్భూవ మిహాత్మనః కథం తస్మిన్ నవర్తేత ప్రత్యక్షే సతి దైవతే.
అసలు ఒక వ్యక్తి జన్మించాడు అంటే దానికి మూలం తండ్రి. తండ్రి నుండి కదిలిన తేజస్సు వ్యక్తి శరీరము నిర్మాణము కావడానికి ప్రధానమైన కారణమవుతోంది. కాబట్టి యతో మూలం నరపశ్చేత్, అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే దానికి మూలం తండ్రి గారు కదా. ప్రాదుర్భావమిహాత్మన కథం తస్మిన్ నవర్తేత ప్రత్యక్షే సతి దైవతే. దైవము ఉన్నాడు అన్నది తిరుగులేని సిద్ధాంతం. కానీ ఉన్నాడు అన్న భగవంతుడు ఈ కంటికి కనపడకుండా వెనుకన ఉండి కర్మల యొక్క ఫలితములను ఇస్తూ ఉంటాడు, ఈ సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు. కానీ చాలా తేలికగా ఈ కంటితో చూడడానికి వీలైన భగవత్స్వరూపం తండ్రి కదమ్మా. అటువంటి తండ్రి ఎదురుగుండా దుఃఖపడుతుంటే సంతోషపెట్టకుండా కొడుకునయ్యుండి నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా నేను ఎలా ఉండగలను? పూర్వం ఎప్పుడూ లేని వికారాన్ని, ఇంత దుఃఖాన్ని నాన్నగారు ఏ కారణం చేత ఇవాళ పొందారు, నాకు యథార్థంగా చెప్పమ్మా అని కైకమ్మని అడిగాడు.